కఠోరా నేనుండగా నీ ఆటలు సాగవు. కఠోరా నేనుండగా నీ ఆటలు సాగవు. పుచ్చి పిల్లల ఈ పూల చొక్క ఈ నిక్కరేంటి? రిలాక్స్ అవ్వాలంటే ఇలాగే ఉండాలి. రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఏయ్ చిన్న పిల్ల, దానికేం తెలుసు? రిలాక్స్ అవ్వాలంటే నాకు చెప్పండి. అది సరే, భలే ఉన్నావు. ఇంతకీ బావగారి పేరేంటో? ఉత్తమ్, పురుషోత్తం, బ్రహ్మ పురుషోత్తం, పరబ్రహ్మ పురుషోత్తం. అమ్మో చాలా పొడుగుంది. ఇంకా ఉంది, టెంప్ట్ అయితే ఇంకా వస్తుంది. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ సదానంద వర్మ. షకీలా నన్ను సకుడా అంటుంది, మాల్కోవా నన్ను పాల్కోవా అంటుంది. ఈ ఊళ్ళో నువ్వే షకీలా, నువ్వే మాల్కోవా. అబ్బా మీరు చాలా స్ట్రాంగ్. రసిక్ లాల్ మల్హోత్రా. అబ్బా అమ్మో శృంగార మాల్జేన్. అంత పొడుగెందుకులే, జైన్ బాబా నండి మూడొస్తుంది. జైన్ బావా నీ చెయ్యికి చురుకెక్కువే. కర్మాలి కచ్చి ఖర్జూరా జూచుకి, నేనెప్పుడైనా రెడీ. ఇంతకీ ఇదేంటి? పాలు. ఏం చెయ్యాలి? వేడి చెయ్యాలి. ఏం కావాలి? స్టవ్. సిలిండర్ కూడా. కమాన్. ఏడి ఎక్కడికి వెళ్ళాడు? షర్ట్ తీసాడే. ఎంత స్పీడో. పట్టుకారు తెచ్చుకోండి. ఏం పట్టుకోవాలి? ప్రస్తుతం గిన్నె పట్టుకోండి. చల్లగిన్నెగా, వేడెక్కాక పట్టుకుంటాం. అసలు స్టవ్ మీద పెట్టాలిగా. స్టవ్ వద్దు, ఏమీ వద్దు. పాలు వీపు మీద పెట్టి క్షణంలో తీసేయండి. స్టవ్ సిలిండర్ లేకుండానే? అవన్నీ వద్దు, పెట్టి చూడండి. పాలు కాగుతాయి, పొంగుతాయి. ఏం చేద్దాం? పెట్టవే. సరే. పాలంట పొంగుతాయంట. పొంగుతున్నాయి, తీయి. అయ్యయ్యో ఎంత హీటో. Yes, that is the power of Parabrahma Purushottam. చీకటి పడేలా ఉంది. ఇంకెంత దూరమో? జగదీష్ని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆతృతగా ఉందిరా. రే 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 ఆపరా చాలు. జగదీష్ ఆడి కోసమా లేకపోతే వాడి బెల్లం కోసమా? రే నువ్వు నా ఫ్రెండురా, నువ్వు నాకు చెప్తేలారా? ఏ మాట కామాడే చెప్పాలరా.
ఏం పర్సనాలిటీ రాది. నిజమేరా. అబ్బో ఆ రూపాన్ని తలుచుకుంటే కావాలి కైపెక్కిస్తున్నాయి. రే 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 చూసుకొని డ్రైవ్ చేయరా. అయినా నీ చేతిలో ఉంది స్టీరింగు, జగదీష్ భార్య కాదు. లేకపోతే నన్ను డ్రైవ్ చేయమంటావా? నువ్వా డ్రైవింగా? పోయినసారి చేసినందుకే తెలుసు కదా ఏం జరిగిందో. మర్చిపోయావా లేక గుర్తు చేయమంటావా? స్టాప్ ఇట్. ఇప్పుడు అదంతా ఎందుకురా? చూడు దినేష్, నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నాడు వీడు. ఓకే ఓకే సే సారీ టు నిత్య. సారీ 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 రా. ఏంట్రా ఈ శివగారి ఫోన్ ఏంటి అసలు కలవట్లేదు? 2 days నుండి అసలు ఫామ్ హౌస్కి వెళ్ళంగానే అర్జెంటుగా చేసే పని ఏంటంటే వానికి ఫోన్ ముందు చేయాలి. అవునరా. రే పాత జ్ఞాపకాలేవో గుర్తుకొస్తున్నట్టున్నాయిరా. జ్ఞాపకాల గురించి ఏంటో గాని ముందు మనం లోపలికి వెళ్ళే పని చూడండిరా. ముందు కార్ దిగండ్రా. జగ్గుని సర్ప్రైజ్ చేద్దామని వచ్చాం. వాడికేమో గానీ ముందు మనకు సర్ప్రైజ్ అయ్యేలా ఉందిరా బాబు. మీ డిస్కషన్స్ క్లోజ్ చేసి ముందు దిగండిరా. చూస్తే ఫామ్ హౌస్ బాగానే ఉంది కానీ ఇంత భయం వేస్తుందంటే ఎవరు కనిపించట్లేదేంట్రా? రే వాళ్ళు పడుకొని ఉంటారా? లోపలికి వెళ్తే గానీ మనకేం తెలీదు. ముందు పదండి. రే నాకేదో తేడా కొడుతోందిరా. అర్జెంటుగా లోపలికి వెళ్దాం పదండి. రే నువ్వు వెళ్ళి డిక్కీలో ఉన్న లగేజ్ తీసుకుంటా. రాంగ్ టైంలో వచ్చామనుకుంటా. రే శివ నువ్వేంట్రా ఇక్కడ? రే ఇక్కడ నుంచి వెళ్ళిపోండ్రా, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం రా. ఊరుకో. యోగి నిత్య మన శివగాడు రా. రండి. ఏమైందిరా? ఏంటి? రమ్మంటుంటే రండి. ఎక్కడ్రా? ఇక్కడే చూశాను రా. ఇప్పుడే మాట్లాడాను. నీకేమైనా పిచ్చా? ఇప్పటి వరకు శివ గురించే మాట్లాడుకున్నాం కదా, అందుకే అలా అనిపించుంటుంది. పద. రారా. రే షుగర్ ఫోన్ చేస్తున్నారా? ఇప్పుడే చూసాను రా. రే మీకేమైనా పిచ్చా వెర్రా? రే నాకు కూడా శివగారి నుండి కాల్ వస్తుందిరా. ఇలా వచ్చిందండి ఫోన్. రే రే కట్ అవ్వట్లేదేంట్రా? కట్ అవడం లేదేంట్రా? ఏంట్రా ఇది? ఎవరు లేరురా? రే నన్ను పిలిచింది ఎవర్రా? రే రే నాకేదో భయంగా ఉందిరా, లోపలికి వెళ్దాం రండి. అవునా? టెన్షన్తో చచ్చేలా ఉన్నాం. ఎవరైనా ఉన్నారా? జగ్గు జగ్గు నాకు అది అర్థం కావట్లేదురా. రే టెన్షన్ పడకండి. జగదీష్ రే పిలిచింది ఎవర్రా? నాకు భయం వేస్తుంది. రే దరిద్రుడా, నాకేమైనా మూడొస్తుందేంట్రా? నాకు కూడా భయం వేస్తుంది. నువ్వు జగదీష్ మారేవు కదా? జగదీష్ ఎవడ్రా? నేను జగ్గు ఫ్రెండ్స్ ని సర్ప్రైజ్ చేద్దామని కాల్ చేయకు. జోకా? నేనెవరో చూస్తారా? చూస్తారా? నేనేరా నందిని. నందిని నందిని నందినియా? అవును నందిని. గుర్తుకొచ్చిందా?
అయ్యుండి ఇంకో ఆడదాని ప్రాణం తీసావు నిన్ను బ్రతకనివ్వను. నందిని వదలండ్రా నీచులారా. ఈ రోజు కోసం ఎదురు చేస్తున్నాను. మిమ్మల్ని చంపకుండా నేను వదలను. మీ చావుతోటే నాకు విముక్తి. మీపై పగలు రగిలిపోతున్నాను. ఈ మాంత్రికుడేంటో ఈ చంపటాలేంటో నాకైతే కాళ్ళు చేతులు అస్సలు ఆటలేదు. ఏ చేద్దాం? ఈ టైంలో శ్మశానానికి తీసుకొచ్చాడేంటి? నందిని, నీ ఆటలు సాగవు. నిన్ను ఈ సమాధిలో పెట్టి భూస్థాపితం చేస్తా. డాకిని, శంఖిని, నందిని, నిన్ను బంధించాను. ఇక నీ ఆటలు సాగవో. తరువాతి యజ్ఞం ఆరంభం. మాకు భయంగా ఉంది, మేము వెళ్ళిపోతాం. వెళితే చేస్తారో. మీరు బ్రతకాలంటే నేను చెప్పినట్టుగా చెయ్యండి. రేపు ఉదయం విశ్వ మీతో ఆ ఇంటికి వస్తాడు. భయపడాల్సింది ఏమీ లేదు. అంతా విశ్వ చూసుకుంటాడు. వెళ్ళండి.